నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం. గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతూరు లూథరన్ సంఘం సభ్యులు మరియు ఎస్ఏఎల్సి చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని, గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక స్కామ్లు చేశారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఒక అన్య మతస్థుడికి వైసీపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ అవ్వటం దౌర్భాగ్యమని, అప్పట్లో ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక వైపు కూడా అన్యమత ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాజకీయం కొరకు చివరకు దేవుడిని కూడా వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో భక్తులకు వసతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో భక్తులకు తెలుసని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోకపోతే హిందువులందరూ తగిన విధంగా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, రహీం, శ్రీనివాసులు, అల్లి భాషా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. టికెట్లను అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అనుకుంటున్నాను. అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు, వాళ్ళ ఫొటోస్, వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీశారని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసిన వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. లడ్లో కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో 1-2 చనిపోతే మొత్తం చనిపోయినాయి, అన్యాయం ఏంటి అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణం పరిస్థితి. ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు, గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు 266 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో ఇవి 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అందించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అసలు ఏంటంటే దేవుడి నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి, ఆయన పేరు హరినాథ్ రెడ్డి, ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్యపు ఆరోపణల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి ఒకటి తెలియజేస్తున్నా, మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది,
ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఐపి భక్తుల వరకు అందరికీ తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఈ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రెట్టు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చైర్మన్గా 2 టర్ములు పనిచేశాడు. అదేవిధంగా భూమన కరుణాకర్ గారు శాసనసభ్యులుగా తిరుపతిలో పనిచేయడం జరిగింది. 2 సార్లు టీటీడీగా చైర్మన్గా పనిచేసిన తర్వాత గతంలో గవర్నమెంట్గా ఉండి గవర్నమెంట్ని కోల్పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. అసత్య ఆరోపణలను తను చైర్మన్గా ఉండి ఏమి చేశాడో వాటిని ఏది కూడా నిరూపించలేకపోయిన మొట్టమొదటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు గోశాల నందు టీటీడీ గోశాల నందు 100 ఆవులు మరణించిన ఆయన ప్రెస్ మీట్ పెట్టు ఆయన ఎక్కడో మరణించిన ఆవులు ఇక్కడ మరణించిన ఆయన చూపించడం ఆయన యొక్క పదవికి ఆయన చేసిన శాసనసభ సభ్యత్వాన్ని కూడా అపహాసం పాలు చేశాడని తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయిన ఆవులు ఎక్కడ చనిపోయినాయనేది మొట్టమొదటిసారి మాజీ టీటీడీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం మంచిది పద్ధతి కాదని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఆయన గతంలో చైర్మన్గా ఉన్నాడు. ఏ విధంగా పరిపాలించాడో మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఎక్కడో చనిపోయిన ఆవుల్ని ఫోటోలు ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి గోశాలలో చనిపోయినట్టుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో కూడా లేరని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అతను చైర్మన్గా ఉండగా ఏ విధంగా కుంభకోణాలు చేశాడో మనకందరికీ తెలుసు. అతను టికెట్లు అమ్ముకున్నది ప్రజలకందరికీ తెలుసు. మన గతంలో కల్తీ $1000 రకరకాలుగా కుంభకోణాలు చేసిన విషయం మనకు తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈయన ఇంకా ఉన్నాడు. ఎవరు కూడా జనాలు నమ్మే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ వారి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుడు అత్తిమంజరి గోపాల్ మల్లీశ్వరి దంపతులకు కుమారుడు రామశివకృష్ణ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రామశివకృష్ణ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం నిరుపేదలైన 20 మంది దివ్యాంగులకు గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామశివకృష్ణ వారి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ రామశివకృష్ణ జన్మదిన వేడుకలు ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా వారు తమ జీవనం సాఫీగా కొనసాగించేందుకు సహాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రమణయ్య, సురేంద్రబాబు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మాయబజార్లో ఉన్న సిపిఎం ఆఫీసు నందు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తున్న మన అత్తి మంజూరు గోపాల్ గారు కుమారుడు అలాగే ఆయన శివకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా అందరం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు కుటుంబం దేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిపిఎం ఆఫీస్ శివయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి వృద్ధులందరికీ కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషం. అలాగే మాకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు.
ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, కృపాసేవ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మా అబ్బాయి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మామూలుగా ఇంటికాడ జరుపుకుంటుంటాము. మా అబ్బాయి ఏమంటే ఈరోజు ఇలాంటి పెద్దల మధ్య చేసుకుంటే బాగుంటుందని అన్నాడు. కాబట్టి మేము కూడా మంచి ఆలోచన మా అబ్బాయికి అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్దలందరికీ పలసరుకులు అందజేయడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా. అందును బట్టి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంది. ఇక్కడికి వచ్చి పెద్దలనే నమస్కారం. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్కి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇట్లా పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని చేయాలని, మీ ఆశీర్వాదాలు మరిన్ని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతూరు లూథరన్ సంఘం సభ్యులు మరియు ఎస్ఏఎల్సీ చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. లోక రక్షణకు వచ్చిన రాజులకు రారాజు యేసు ప్రభువు మట్టల ఆదివారం విశిష్టతను పాస్టర్లు తెలియజేశారు. సూచిన దానిని బట్టి కాక, విని దానిని బట్టి కాక, జయించినటువంటి కార్యక్రమాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నా. యెరూషలేము అనేటువంటి దేవాలయంలో ప్రవేశించి విజయోత్సవముతో ఆ దినము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వింతైనటువంటి ఆ దేవాలయంలో ప్రవేశించిన నీ గొప్ప దినాన్ని మేము పురస్కరించుకుని ఈ దినం ముందు నీ నామాన్ని గడపరుచుకునే అవకాశాలు ఇచ్చినందుకు కుటుంబాన్ని ప్రతి గుడ్డును దీవించండి. ఇదిగో వ్యాపారస్తులను వారి వ్యాపారాలు సజావుగా చేసుకొని ఆశీర్వాదం సమాధానం ఇవ్వడానికి సమాధాన రాజుగా గాద్రోనికి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ పునం ప్రభువునను మనుషుల మాటలు దేవతి దేవుడు తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ దావీదు కుమారునికి జయము హోసన్నా అని చెప్పి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క ర్యాలీని జయప్రదంగా జరిపించారు. కుమారుడైనటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన అందరి కొరకు రక్షకుడిగా తన్ను తాను సిద్ధపరచుకొని మరి యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఏ విధంగా అయితే మా సంఘ బిడ్డలు మట్టలు పట్టుకొని యేసు నామంలో జయోత్సాహం తెలియజేస్తూ దావీదు కుమారునికి జయమని చెప్పి మట్టలు పట్టుకొని వచ్చినటువంటి మా సంఘ బిడ్డల వలె మరి యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ రక్షకుడిగా ప్రభువుగా ఉన్నాడు. ఆయన లోక పాప భారము మోసుకొని పోవు దేవునికి గొర్రె పిల్లగా తను తాను సమర్పించుకోవటానికి మరణించుటకు పాపిని రక్షించుట కొరకు
సిద్ధపడి ఆయన కూడా ఇదే విధంగా మట్టలాదివారం రోజు జయోత్సాహంతో యెరూషలేములోనికి వెళ్ళి మరి అందరి రక్షణ కొరకు, విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన మంచి కాపరిగా అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఒక్కరికే కాదు, అందరికీ రక్షకుడుగా, అందరికీ ప్రభువుగా ఉంటున్నాడు. ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన నామంలో విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆయన రక్షించేటువంటి రక్షకుడుగా ఉంటున్నాడు. ఏ సమస్యలు ఉన్నా సరే, ఏ బాధలు ఉన్నా సరే, ఏ వ్యాధి చేత పీడింపబడి ఉన్నా సరే యేసయ్య బాగు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని రక్షించడం కొరకు మరి మట్టలాదివారం రోజు ఆయన మరి జయోత్సాహంతో దావీదు కుమారుడిగా ఎదిగినటువంటి వాడు కాబట్టి హృదయాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. నీ కష్టములు, నీ నష్టములు, నీ ఇబ్బందులకి అన్నిటికీ ఒకరోజు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ఆ దినమే ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోకములో ఆయన శరీరముతో ఉండి మరణాన్ని జయించి శిలువ మరణాన్ని ఈ లోకానికి చూపించి అనేక మంది పాపుల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని పునరుద్ధరణ ద్వారా తిరిగి లేవనెత్తి అనేకులను బ్రతికించుటకు, ఆ పునరుద్ధరణ శక్తి ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధరణుడే పరలోకములో ఉన్నాడు, తిరిగి ఒక రోజు రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ దినము శాంతి రాజ్యాన్ని స్థాపించాడు. ఒకరోజు రాబోతున్నాడు నీతి రాజ్యాన్ని స్థాపించడానికి. టీడీపీ పార్టీలో ఉన్న అన్ని కమిటీలు రద్దయ్యాయని, మరలా నూతన కమిటీలను వేయటం జరుగుతుందని, కమిటీలో ఉండాలంటే తప్పనిసరిగా కేఎస్ఎస్లో పేరు నమోదు అయి ఉండాలని, ఇలా ఉంటేనే కమిటీల్లోకి తీసుకోవటం జరుగుతుందని నాయకులందరూ సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. కూడా పార్టీ పరంగా ఏ కమిటీలు లేవు. మొత్తం గ్రామ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీల దాకా అన్నీ కూడా రద్దయినాయి. అనుబంధ సంఘ కమిటీలు కూడా రద్దయినాయి. ఈ నెల నుంచే మళ్ళీ కింద నుంచి గ్రామ కమిటీ దగ్గర నుంచి గ్రామ కమిటీ, తర్వాత పట్టణ కమిటీ, తర్వాత జిల్లా కమిటీ, తర్వాత మహానాడులో రాష్ట్ర కమిటీ ప్రకటించేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే కేఎస్ఎస్లో ఉంటారో వాళ్ళే గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అలాగే టౌన్లో కూడా ఎవరైతే కేఎస్ఎస్లో ఉంటారో వాళ్ళే వార్డు కమిటీ అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఎన్నుకోబడతారు. అట్లాగే మీరు టౌన్ కమిటీలోకి రావాలన్నా, అనుబంధ కమిటీలోకి రావాలన్నా, రాష్ట్ర కమిటీలోకి రావాలన్నా ఖచ్చితంగా కేఎస్ఎస్లో మీ పేరు నమోదై ఉండాలి. నమోదు కాకపోతే అది చెల్లుబాటు కాదు. దయచేసి నాయకులందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ త్వరగా కేఎస్ఎస్ని పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ నెలలోనే 19 తేదీ నుంచి ఈ యొక్క కమిటీస్, స్థానిక సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు అవన్నీ కూడా వేసే కార్యక్రమం ఉంది. కాబట్టి అలాగే నూతనంగా అధ్యక్షులు కూడా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా కేఎస్ఎస్లో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు మొన్నే ఒక విషయాన్ని వెల్లడించారు. అంటే ఒక్కొక్క పదవి 3 సార్లు ఉంటే ప్రమాదం, యువకుల్ని ప్రోత్సహించండి, యువతకు అవకాశం ఇవ్వండి, లేకపోతే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చన్న పైకి పంపించండి, జిల్లా కమిటీకి పంపించండి అని చెప్పి సాక్షాత్తు లోకేష్ బాబు గారు చెప్పారు. కాబట్టి అది కూడా పెద్దలు దృష్టిలో పెట్టుకొని రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మంచి కమిటీని, కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహారణ నిర్వహించారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి
నంది సేవ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై ట్రాక్టర్లో పూలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయంలోని కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామివార్లకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య కళాకారుని నాట్య మయూరి కుమారి సుష్మిత బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, గూడూరు పట్టణానికి చెందిన అలగనంద కోలాట బృందం వారిచే కోలాటాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన శ్రీరామ్ శెట్టి, మాల్యాద్రి, లతా దంపతుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయికుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, కోలాటాలు, డీజే నృత్యాలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నీడిదే గరుడాచలపతి
దేవాది దేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు దేవాది దేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు దైవ శిఖామణి తలచిన వారిని దైవ శిఖామణి తలచిన వారిని సేవలు గొని కాచే విభుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము పరగు శ్రీ వెంకటపతి తన దాసుల పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగదాచే అనంతుడితడు పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగదాచే అనంతుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి కంటిమి నీడిదే గరుడాచలపతి కంటిమి నీడిదే గరుడాచలపతి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు రవికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బుడతాటి సుధాకర్ మంజుల దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ 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 జయ రామ 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 జయ రామ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం. గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతూరు లూథరన్ సంఘం సభ్యులు మరియు SALC చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ.